నిజామాబాద్ జిల్లా నూతన పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే హిందూ సమాజం భయపడేలా ఉందని, ముస్లింలు వ్యాపారం పెడితే బ్యాంకులను దోచిపెట్టి దేశంలోని హిందువుల సంపద దోచి ముస్లిం మైనార్టీలకు తినిపిస్తాం అన్నట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని, కాంగ్రెస్ కు ముస్లింలు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారో అర్థం కావడం లేదని, కమ్యూనిస్టులైన ఉన్నోళ్ళు దగ్గర తీసుకొని లేనోళ్ళకి ఇస్తే కాంగ్రెస్ మాత్రం హిందువుల నుంచి దోచి ముస్లింలకు ఇస్తామంటుందని, కాంగ్రెస్ పరిపాలన వస్తే ఐఎస్ఎస్ పిఎఫ్ఐ అడ్డగా మారుతుందేమన్న భయం ప్రజల్లో ఏర్పడుతుందని, రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని, యువతకు ఇచ్చిన మాటలు గాలికి వదిలేశారని, 6 గ్యారంటీలు అటకెక్కాయని ఈ సందర్భంగా వారు అన్నారు. ప్రతిష్టాపన జరిగినాక 500 సంవత్సరాల సుదీర్ఘ అయోధ్యలో స్థాపింపబడ్డాక మొట్టమొదటి హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం ఇవాళ ఒక పండుగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది. రానున్న కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో రామరాజ్య స్థాపన దిశగా భారతదేశాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం కూడా మేము కోరుతా ఉన్నాము. ఈ మేనిఫెస్టోలో కొన్ని విషయాలు, అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ఒక హిందువులని పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, బ్యాంకింగ్, రిజర్వేషన్లు వాళ్ళ మేనిఫెస్టో చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీది కొద్దిగా భయపడేటట్టు, హిందూ సమాజం భయపడేటట్టుంది. ఇప్పుడు ఎన్నికల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ we will encourage and assist students and youth belonging to the minorities to take full advantage of growing opportunities in education, employment, businesses, services.